మనకి చాట్ జీపీటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు కంటెంట్ రైటర్స్‌ని కాంటాక్ట్ అవ్వకుండా మనమే చేసుకోవడం. జస్ట్ మీరు లోన్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి లోన్స్ ఇట్లా మనం కొంచెం ఐడియాస్ అయితే బయట నుంచి తీసుకోవాలి. మన కాంపిటేటర్స్ ఎలా యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ వచ్చేసి లోన్స్ అన్ని పెద్ద పెద్ద బ్యాంక్స్ యొక్క వెబ్‌సైట్స్ వస్తున్నాయి. మనది థర్డ్ పార్టీ సైట్ కదా! మనం మీడియేటర్స్ లాగా డిఎస్ఏ ఇక్కడ ఉన్నాయి మేడం, ఇప్పుడు అవి పైన ఉన్నాయి పైన అయితే ఫైనాన్స్ స్క్రోల్ అంటే హలో ఫైనాన్స్ స్క్రోల్ అంటే డిఎస్ఏలు ఉన్నాయి పైన. ఇంకా కూడా మీ వెబ్సైట్ హోమ్ లోడ్ అని కొట్టారు. నాకు అర్థం కావట్లేదు సార్. మీ వాయిస్ చాలా అసలు స్లో ఉంది. ఓపెన్ లోడ్ అని కొట్టారు కదా మేడం. అవును సార్. అందులో మీరు డిఎస్ఏ మనట్లాంటి డిఎస్ఏలు ఉన్నాయి చాలా పైన మిడిల్లో హోమ్ లోన్స్ లో ఏమున్నాయి సార్? ఇంకా కిందికి రండి. థర్డ్ పార్టీ ఉన్నాయి. ఇదే అండి బజాజ్ ఫైనాన్స్ కాదు, ఇంకా ఉంది. ఇవే అండి లోకల్. ఇదే ఇదే అండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు ఇది లోకల్ సెర్చ్ లో వస్తున్నాయి. ఇవన్నీ మనలాగా అదే అండి. ఇది వచ్చేసి నేను బ్యాగ్ ఇలా వచ్చింది. ఇక్కడ వెబ్సైట్ లేదు దీనికి. సరే, ఇవి ఒకసారి మనము రీడ్ చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ హోమ్ లోన్, జస్ట్ హోమ్ లోన్కి రిలేటెడ్గా మనం ఒక ఇక్కడ వచ్చేసి మనం కొన్ని ఐడియాస్ ఇక్కడ తీసుకుంటాం. యాక్చువల్గా వీళ్ళు ఎలా మన కాంపిటేటర్స్ రాస్తున్నారు ఇదన్నీ. ఇది మనకి ఆన్లైనే కదండి. హోమ్ లోన్ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ మనం ఈ తీసుకొని మనం కంటెంట్ రాసుకోవాలి. ఇంగ్లీష్లోనా తెలుగులోనా అనేసి. ఇక్కడ ఎట్లా అంటే క్రియేట్ ఏ కంటెంట్ అబౌట్ హోమ్ లోన్ అప్లై హౌస్ లోన్ ఆన్లైన్ అని ఉంది. అప్లై హోమ్ లోన్ ఆన్లైన్ అని ఒక ఇది వచ్చేసి మన కీవర్డ్. ఈ అప్లై ఫర్ హోమ్ లోన్ ఆన్లైన్ కానీ హోమ్ లోన్ ఆన్లైన్ ఇవన్నీ మనకి కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ ఏంటంటే 1 or 2 వర్డ్స్ అంటే షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటారు. మోర్ దెన్ 1 వర్డ్స్ అంటే లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటారు. మనం మ్యాక్సిమం మనం టార్గెట్ చేయాల్సిన కీవర్డ్స్ వచ్చేసి లాంగ్ టైల్ కీవర్డ్స్ ఒకటే. షార్ట్ టైల్ కీవర్డ్స్కి మనకి ఇప్పుడున్న కాంపిటీషన్లో మనకి అంత వర్కౌట్ అవ్వదు కాబట్టి మనం మ్యాక్సిమం లాంగ్ టైల్ కీవర్డ్స్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కువ లీడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది మనకి. ఇందులో మనకేంటంటే సెర్చ్ ఇంటెంట్ ఉంటుంది అనమాట. బిఫోర్ ఒక 5 years బ్యాక్ ఏంటంటే కంప్లీట్గా కీవర్డ్ బేస్ మీద నడిచేది ఈ గూగుల్ అల్గారిథం అనేది. ఇప్పుడు చేంజ్ చేశారు. అది కీవర్డ్ ప్లస్ సెర్చ్ ఇంటెంట్. అంటే ఒక ఎండ్ యూజర్ ఎలా సెర్చ్ చేస్తాడో
అవి మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ సెర్చ్‌ని బేస్ చేసుకొని మనం కంటెంట్ అనేది రాసుకోవాలి. లైక్ ఇప్పుడు వచ్చేసి అప్లై ఫర్ హోమ్ లోన్ ఆన్లైన్ అని ఉంది. ఒక యూజర్ ఎలా సెర్చ్ చేస్తున్నాడని మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ గూగుల్‌లో మనం ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి అప్లై డిఫరెంట్ అప్లై హౌస్ లోన్ ఆన్లైన్. బట్ హోమ్ లోన్ ఆన్లైన్కి హౌస్ లోన్ ఆన్లైన్కి ఎవరు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు, ఏ వర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అని తెలుసుకోవడానికి మనకి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ నుంచి మనం తెచ్చుకుంటాం. లైక్ ఈ సోషల్ మీడియా యాడ్స్కి అంతగా ఈ కీవర్డ్ అనేది అంత అవసరం లేదు కానీ బట్ మనకైతే ఎక్కువగా యూజర్ యూజ్ చేసేది యూజ్ చేయడం బెటర్. మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ వచ్చేసి అప్లై హోమ్ ఈక్విటీ లోన్ ఆన్లైన్ అని ఇట్లా డిఫరెంట్ లోన్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇందులో మనకి ఏది సూటబుల్ అనేది చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఇక్కడ ఎలా చూపిస్తున్నాయి అంటే ఎక్కువ పర్సంటేజ్ సెర్చ్ టర్మ్స్ ఎక్కువ పీపుల్స్ ఏదైతే సెర్చ్ చేస్తున్నారో అవి ఇక్కడ వస్తాయి అనమాట. మోస్ట్లీ యూజబుల్ ఉన్న కీవర్డ్స్ అప్లై హోమ్ కన్స్ట్రక్షన్ లోన్ ఆన్లైన్ అని ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. మనం ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నామో అవన్నిటికీ కీవర్డ్స్ని రీసెర్చ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ హోమ్ లోన్ ఉంది కదా, ఇక్కడ మనకు ఒక ఊబర్ సజెస్ట్ అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్ని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని జస్ట్ ఇది చేంజ్ చేశారు ఇది సైట్ మళ్ళీ కొత్తగా. ఇక్కడ ఊబర్ సజెస్ట్ అనే ఒక టూల్ ఉంటుంది. ఇది పెయిడ్ టూల్ బట్ ఒక 3 కీవర్డ్స్ వరకు ఫ్రీగా సెర్చ్ చేసుకోవచ్చు. బట్ అది ఎక్స్టెన్షన్ ఎందుకో వర్క్ అవ్వట్లేదు. వాళ్ళు ఏదో చేంజెస్ చేసినట్లున్నారు. లేకపోతే మనం ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకుని మంచిగా రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై హోమ్ లోన్ ఆన్లైన్ అని ఉంది. ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్, లొకేషన్ ఇండియా. అంటే మనం ఇండియా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రీసెర్చ్ చేస్తే ఇక్కడ మనకి ఐడియాస్ అనేవి వస్తాయి అనమాట. సెర్చ్ వాల్యూమ్ మంత్లీ 480 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు. ఇండియాలో టోటల్ ఇండియా వచ్చేసి 720 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు. బట్ ఇది ఎస్సీఓ డిఫికల్టీ అనేది చాలా ఎక్కువ ఉంది. మనం కనుక ఈ కీవర్డ్ని వెబ్సైట్లో యూజ్ చేస్తే టాప్ పొజిషన్లోకి రావడానికి కష్టం అవుతుంది. అంటే ఫాస్ట్గా రాదనమాట. ఓకే. ఈ డిఫికల్టీ ఎక్కువ ఉంది కాబట్టి పెయిడ్ డిఫికల్టీ కూడా ఎక్కువ ఉంది. మనం కనుక గూగుల్ యాడ్స్లో ఈ కీవర్డ్ పెట్టినా కూడా మనకి కొంచెం ఫాస్ట్గా రిజల్ట్స్ అనేవి రావు. కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఏ కీవర్డ్స్ బాగా వర్క్ చేస్తున్నాయి, ఏ కీవర్డ్స్ మంచిగా ఉన్నాయి అనేసి. హోమ్ లోన్స్ ఇక్కడ వచ్చేసి హోమ్ తీసేసి హౌస్ లోన్ అని పెడదాము.
హోమ్ కన్స్ట్రక్షన్ లోన్ అనుకుంటాను. కన్స్ట్రక్షన్ హోమ్ ఆ కన్స్ట్రక్షన్ లోన్. కన్స్ట్రక్షన్స్ కి ఎలా ఉన్నాయో చూద్దామండి. అంటే ఎలా సెర్చ్ హోమ్ చేస్తారో మధ్యలో ఉంటుంది. హోమ్ కు లోన్ మధ్యలో కన్స్ట్రక్షన్ ఉంటుంది. హోమ్ కన్స్ట్రక్షన్ లోనా? హోమ్ కన్స్ట్రక్షన్ లోన్. ఇంకా మనం మళ్ళీ ఇంకా జస్ట్ ఇంకొక కీవర్డ్ మాత్రమే ఇందులో రీసెర్చ్ చేసుకోగలం. బట్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఉంది. అక్కడ నేను మళ్ళీ చూపిస్తాను. ప్రజెంట్ ఊరికే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం. దీనికైతే సెర్చ్ వాల్యూమ్ అసలు లేదండి. ఇది మనం యూజ్ చేసినా కూడా వేస్ట్ అయ్యేది. హోమ్ కన్స్ట్రక్షన్ లోన్ అని ఎక్కువ మనకి లీడ్స్ రావడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. జస్ట్ ఈ హోమ్ తీసేసి జస్ట్ కన్స్ట్రక్షన్ అప్లై కన్స్ట్రక్షన్ లోన్ అని చూద్దాము. ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ అనేది తక్కువ ఉంది. బట్ పెయిడ్ డిఫికల్టీ చాలా ఎక్కువ ఉందండి. బట్ ఎస్సీఓకి ఓకే అండి. ఈ కీవర్డ్ మన వెబ్సైట్లో యూజ్ చేసుకుంటే మనకి తొందరగా ఇండెక్స్ అవుతుంది, పొజిషన్లోకి వస్తుంది. బట్ సెర్చ్ వాల్యూమ్ కొంచెం తక్కువ ఉంది. కానీ ఇప్పుడు తక్కువ ఉందని ఇంకా ఎప్పటికీ తక్కువ ఉండదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మారిపోవచ్చు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ సెర్చ్ వాల్యూమ్ అనేది పెరగవచ్చు, తగ్గొచ్చు. అంటే ఆన్లైన్లో యూజర్స్ ఎలా సెర్చ్ చేస్తారు అనే దాన్ని బట్టి ఇక్కడ మనకి చూపిస్తుంది ఈ టూల్. ఎక్కువ యూజర్స్ సెర్చ్ చేశారనుకోండి సెర్చ్ వాల్యూమ్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. తక్కువ యూజర్స్ సెర్చ్ చేశారనుకోండి సెర్చ్ వాల్యూమ్ తగ్గుతూ ఉంటుంది. ఇట్లా ఒక మంచి వర్డ్ అయితే తీసుకోవాలి. ప్రస్తుతానికైతే మనము ఒక ఇది తీసుకుందాము. అప్లై ఫర్ హోమ్ కన్స్ట్రక్షన్ లోన్ అని. లోన్ తీసుకున్న తర్వాత ఈ చాట్ జీపీటీ దగ్గరికి వచ్చి అప్లై హోమ్ కన్స్ట్రక్షన్ లోన్ ఆన్లైన్ రైట్ కంటెంట్ అనేది ఇక్కడ వచ్చేసి మనము ఫేస్బుక్ యాడ్ కంటెంట్ అని రాస్తామండి. ఇది సింపుల్ గా ప్రాంప్ట్ రాసే విధానం. మనము కాంటాక్ట్ డబుల్ వచ్చింది ఏంటండి, నో ఇష్యూస్ అండి. అది మామూలుగా సెట్ చేసుకోవచ్చులేండి మనకి. ఈ ప్రాంప్ట్ అనేది మనం ఇస్తేనే ఏఐ టూల్స్ వర్క్ అవుతాయి అనమాట. మీరు ఏఐ టూల్ యూజ్ చేసుకోవాలని దానికి ప్రాంప్టింగ్ అనేది ఇవ్వాలి. వెబ్సైట్ డిజైనింగ్ ఏఐ టూల్ యూజ్ చేసినా దానికి ప్రాంప్టింగ్ ఇవ్వాలి. కంటెంట్ రైటింగ్ దానికి ప్రాంప్టింగ్ ఇవ్వాలి. అలాగే ఇమేజెస్ డిజైన్ చేసుకోవాలని, ఏది డిజైన్ చేసుకోవాలని మనకి ప్రాంప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నేను జస్ట్ సింపుల్ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇది బేసిక్ ప్రాంప్ట్. జస్ట్ అంటే ఎవరైనా రాసుకోవచ్చు అనమాట. ఇంత సింపుల్ ప్రాంప్ట్. దీనికి ఎఫ్పి పోస్ట్ యాడ్ కంటెంట్ అని ఇచ్చాం కదా. ఇది ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేద్దాం ఎలా జనరేట్ చేస్తుంది అనేది. మనకి యాడ్ టెక్స్ట్ అనేది ఇచ్చింది. బిల్డ్ యువర్ డ్రీమ్ హోమ్ హెల్స్ ఫ్రీ కన్స్ట్రక్షన్ లోన్ అవైలబుల్ ఆన్లైన్ అని చెప్పేసి ఇది ఇచ్చేసింది. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఇచ్చేటప్పుడు మన కంపెనీ పేరు రావాలనుకోండి, ఇక్కడ హోమ్ లోన్ అప్లై హోమ్ లోన్ కన్స్ట్రక్షన్ ఆన్లైన్ ఇన్ అని చెప్పి మన శివశక్తి లోన్స్ అని ఇవ్వచ్చు. అప్పుడు ఈ టెక్స్ట్లో కూడా మన శివశక్తి అనే పేరు మీద మళ్ళీ టెక్స్ట్ రీజనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఇప్పుడు మన కంపెనీ పేరు ఇచ్చామనుకోండి, ఆ కంపెనీ పేరుతో టెక్స్ట్ వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్లానింగ్ టు కన్స్ట్రక్షన్ యువర్ ఓన్ హౌస్ డోంట్ వెయిట్ అని ఇచ్చాడు. మనకి ఇవన్నీ కూడా లైక్ డోంట్ వెయిట్ ఫర్ దట్ ఈఎంఐ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇచ్చాడు. ఇవి మనకి సూటబుల్ కాదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఓకే ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి, ఇవన్నీ మనం ఇస్తున్నాము అనుకుంటే ఇట్స్ ఓకే. లేదంటే మళ్ళీ రీరైట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ కంటెంట్ నచ్చలేదనుకోండి, మళ్ళీ ఇక్కడ ఏమి ఇస్తామంటే రీరైట్ అని ఇస్తాం. లేదంటే ఇంకొకటి నెక్స్ట్ ఏమండి, ఇక్కడే కంటెంట్ ఆన్లైన్ రైట్ హై కన్వర్షన్ వాల్యూ, హై కన్వర్షన్ విత్ హై కన్వర్షన్స్ అంటే ఇప్పుడు వచ్చేసి టెక్స్ట్ మారిపోతుంది అండి. ఇన్ మినిట్స్ అంటే ఈజీగా అయిపోతుంది. ఇలాంటి కొన్ని తొందరగా అయిపోతుందంటే ఎవరైనా రెడీగా ఉంటారు కదా మన యాడ్స్ని క్లిక్ చేయడానికి.
అవునండి. నో మోర్ ఎండ్‌లెస్ పేపర్ వర్క్ అని జెప్పేసి ఇక్కడొచ్చేసి టెక్స్ట్ మార్చేసిందనమాట. ఇట్లా మనం ప్రాంప్ట్ చేంజ్ చేసుకుంటూ మనకి కావాల్సిన కంటెంట్‌ని జనరేట్ చేసుకుంటూ ఉండొచ్చు. లైక్ మనం ఎలా డిజైన్ జేసుకోవాలంటే అలా. నెక్స్ట్ హై కన్వర్షన్ వాల్యూ ఉందనుకోండి. ఇంకా ఏదన్నా కొత్తగా యాడ్ చేయాలి. మీకు ఇంకేదైనా కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలంటే ఇలా ఈ ప్రాంప్ట్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ మనకు నచ్చిన అవుట్‌పుట్ వచ్చే వరకు దాన్ని కంటెంట్‌ని జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడేంటంటే ఇప్పుడు మీరేమి ఎఫర్ట్ పెట్టలేదు. ఏం రాయాలో ఆలోచించలేదు. జస్ట్ ప్రాంప్ట్ ఎలా రాయాలో ఆలోచించారు. ప్రాంప్ట్ రాసుకున్నారు. అది నచ్చలేదంటే ఇంకో కొన్ని యాడ్ చేసుకున్నారు. అట్లా మీకు నచ్చినట్టు మీరు కంటెంట్‌ని జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కంటెంట్ జనరేట్ చేసుకోవడం ఒక పార్ట్ అయితే, ఈ కంటెంట్‌ని తీసుకొని మనం ఇమేజ్ అనేది డిజైన్ చేసుకోవడం అనేది సెకండరీ పార్ట్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే ఇమేజ్ అనేది అట్రాక్టివ్‌గా ఉంటేనే క్లిక్స్ వస్తాయి. మీకు ఐడియా ఉందా సార్ ఈ క్యాన్వా ఇంతకుముందు కొంచెమన్నా? ఆ! అయితే ఇమేజెస్ చేయగలరా? అంటే అంత ప్రాక్టీస్ చేయలేదు. ఓకే సార్. ప్రాక్టీస్ చేయ చేయడానికి చూస్తాను. అంటే పెయిడ్ కానీ పెయిడ్ వర్షన్ ఉందా అండి మీ దగ్గర? పెయిడ్ వర్షన్ ఉంది అనుకుంటున్నాను. ఓకే. ఒకసారి అంటే పెయిడ్ వర్షన్ ఏమవుతుందంటే అది దాంట్లో అందరు చేస్తున్నారు. ఓకే. అది ఏం చేశారంటే చాలా తక్కువకి ఇచ్చాడు కదా! హుహు. ఇచ్చినప్పుడు అలా అందరికి అదే ఇచ్చినట్టున్నాడు. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు దాంట్లోనే యూజ్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడైతే మా ప్రెజెంట్ అయితే ఫ్రీ వర్షన్ ఉంది. ఇప్పుడు మనము ఇమేజ్ అనేది తీసుకోవాలి. మనము ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో రెండిటికి కలిపి యాడ్ చేయాలంటే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ తీసుకోవాలి. ఎందుకంటే ఫేస్‌బుక్ పోస్ట్ ఆహ్, ఇన్‌స్టాగ్రామ్‌లో సెట్ అవ్వదు. ఇన్‌స్టాగ్రామ్ సైజ్‌కి సెట్ అవ్వదు. కాబట్టి మీరు ఇన్‌స్టాగ్రామ్ సైజ్ తీసుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌కి ప్లస్ ఫేస్‌బుక్‌కి రెండిటికి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్. ఇక్కడొచ్చేసి మనకి మొత్తం ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏమేం చేసుకోవాలంటే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు అంటే యూట్యూబ్ థంబ్‌నెయిల్స్, యూట్యూబ్ వీడియోస్, షీట్స్, డాక్యుమెంట్స్, వైట్ బోర్డ్స్ లైక్ ప్రజెంటేషన్ అంటే పీపీటీ ప్రజెంటేషన్, సోషల్ మీడియా రిలేటెడ్ ఫోటో ఎడిటర్స్, ఇంకా రిమైనింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ జనరేట్ చేసుకోవడం, యూట్యూబ్ వీడియోస్ కాకుండా ఫేస్‌బుక్ వీడియోస్ ఇట్లా డిఫరెంట్ వీడియోస్ జనరేట్ చేసుకోవడం, ప్రింట్ చేసుకోవడం అంటే టీ షర్ట్స్ మీద కప్పులు ఇట్లాంటివి చేసుకోవడం లైక్ వెబ్‌సైట్స్‌కి వెబ్‌సైట్స్ కూడా డిజైన్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు. అలాగే మీరు బిజినెస్ కార్డ్స్, లోగోస్, బ్రోచర్స్ ఇంకా మీకు ఏది కావాలన్నా కూడా దీంట్లో డిజైన్ చేసుకోవచ్చు. అన్నీ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. అంటే మనకి దీంట్లో మనము సాఫ్ట్‌వేర్ అయితే మనం అసలు ఆ సాఫ్ట్‌వేర్ ఎలా యూజ్ చేయాలి? షార్ట్ కట్స్, కలర్ కోడ్, ఆహ్, ఇమేజ్ సైజెస్ ఏదెలా చేయాలి? ఆ లేయర్స్ ఇవి మొత్తం చాలా నేర్చుకోవాలి. బట్ ఇక్కడేంటంటే అన్నీ ప్రీ డిఫైన్డ్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఈజీగా డిజైన్ జేసుకోవచ్చు. లైక్ ఇన్‌స్టాగ్రామ్ తీసుకుందాం ఫస్ట్. ఇక్కడ ఒక వైట్‌ది మామూలుగా తీసుకున్నామండి. ఇది తీసుకున్న తర్వాత మనం డిజైన్ చేయాలిది. మనకి డిజైనింగ్ మీద మంచి గ్రిప్ ఉంటే మనమే ఓన్‌గా డిజైన్ జేసుకోవచ్చు. ఒకవేళ మనకి డిజైన్ మీద గ్రిప్ లేకపోయినా, లేకపోతే మనకి చేయడానికి టైం సరిపోకపోయినా జస్ట్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ డిజైన్స్ ఉంటాయి. ఈ డిజైన్స్ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏ కేటగిరీ కావాలో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లోన్ అని ఇచ్చాడు. లోన్ సెలెక్ట్ చేసుకోండి. లోన్‌కి రిలేటెడ్‌గా మనకి డిజైన్స్ అనేవి వచ్చినాయండి. అంటే ఏ కేటగిరీకి ఆ కేటగిరీ సెపరేట్‌గా డిజైన్ చేసి ఉంటాయి. దానికి తగ్గట్టుగా థీమ్స్, కలర్స్ ఇవన్నీ. బట్ పెయిడ్ వర్షన్ అనేది కొంచెం నీట్‌గా ఉంటాయి ఇమేజెస్. ఫ్రీ వర్షన్‌లో అంత అట్రాక్టివ్
ఇమేజెస్ అయితే ఉండవు. ఇవి మొత్తం ఇంగ్లీష్లో ఉంటాయి కదా మేడం, తెలుగులో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? సార్? ఇంగ్లీష్లో ఉంటుంది కదా, మనం కొన్ని హెడ్లైన్స్ ఏం చెప్తామంటే తెలుగులో పెడతాం. తెలుగులో మిగతాదంతా అవును సార్. తెలుగులో పెడితే పైన కొన్ని హెడ్లైన్స్ ఏం చెప్తాం తెలుగులో పెడతాము, హ్మ్. మిగతాదంతా ఇంగ్లీష్లో పెడతాం. హ్మ్. అలా పెట్టుకోవడానికి వీలు ఉంటుందా మేడం? పెట్టుకోవచ్చు సార్. పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడేంటంటే మనము తెలుగులో పెట్టడానికి మనకి చూపిస్తాను అది కూడా. ఒక చిన్న చేంజ్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఒక ఇమేజ్ నచ్చిందనుకోండి. జస్ట్ హోమ్‌లో ఉంది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. చూసుకొని మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. జస్ట్ ఒకవేళ మనకిది నచ్చింది అనుకో జస్ట్ ఇది తీసుకున్నాం ఎగ్జాంపుల్‌కి. ఇది న ఇప్పుడేంటంటే ఇక్కడ కంటెంట్ ఉంది. ఈ కాపీ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయాలి టెక్స్ట్ దగ్గర. టెక్స్ట్ దగ్గర క్లిక్ చేస్తే మనకు హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, బాడీ టెక్స్ట్ వచ్చింది. బట్ హెడ్డింగ్ తీసుకున్నాం అనుకోండి హెడ్డింగ్ సైజ్ అనేది పెరుగుతది. బట్ మనకి ఇంత పెద్ద సైజ్ ఇక్కడ పట్టదనుకోండి నెక్స్ట్ దాన్ని చిన్నగా చేసుకోవచ్చు. ఇక్కడ చిన్నగా చేసుకోవచ్చు. ప్లస్ లేదంటే ఇక్కడ కూడా సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇంక్రీజ్ గాని, డిక్రీజ్ గాని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి మనకి నీట్‌గా కనిపించట్లేదు. టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ కలర్ అని ఉంటుంది. ఈ కలర్ ఏది పర్ఫెక్ట్‌గా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనం యెల్లో కలర్ పెట్టాము. ఓకే. నెక్స్ట్ వైట్ కలర్ సెట్ చేస్తున్నాము. ఏది చూడడానికి బాగుంది అనిపిస్తే ఆ కలర్‌ని మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ ఫాంట్ ఈ స్టైల్ వద్దు మీకు వేరే స్టైల్ కావాలనుకోండి జస్ట్ ఇక్కడికొచ్చేసి ఫాంట్ వస్తుందనమాట క్యాన్వాస్. జస్ట్ ఇక్కడికొచ్చి మనం ఫాంట్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఫాంట్ స్టైల్ కావాలనుకోండి మారిస్తే ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఈ ఫాంట్ స్టైల్ కావాలనుకోండి మారిస్తే ఇట్లా చేంజ్ అయిపోతుందనమాట. ఇట్లా మీరు ఫాంట్ స్టైల్‌ని మార్చుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. ఇట్లా మీరు సింగిల్ వర్డ్స్‌కి కూడా చేసుకోవచ్చు. లేదా పెద్ద టెక్స్ట్ పెట్టాలంటే ఇలా పెట్టొచ్చు. ఆహ్, డ్రీమ్ హౌస్ అని ఉంది. జస్ట్ ఈ ఇంక్రీజ్ ఇచ్చేసి ఇక్కడొచ్చేసి ఇక్కడ కింద ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు కదా కొన్ని టెక్స్ట్‌లు అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ హౌసింగ్ లోన్. ఇట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత జస్ట్ ఈ ఫాంట్ స్టైల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మార్చుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటది. ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ సింబల్ ఉన్నవి మాత్రమే పెయిడ్. రిమైనింగ్ అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. మాక్సిమం ఈ ఫాంట్స్ చాలా వరకు అవైలబుల్‌లో ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఓకే. ఇది పెయిడ్ వెర్షన్ చేశారు. ఇక్కడైతే ఇక్కడ కూడా మంచి ఫాంట్ స్టైల్స్ మనం ఇచ్చేసుకోవచ్చండి ఇక్కడ. బట్ ఇప్పుడు ఇక్కడ పెయిడ్ వెర్షన్ చేశారు ఇది కూడా. మాక్సిమం అన్ని పెయిడ్ వెర్షన్‌లోకెళ్ళినట్టున్నాయి. మనం టెక్స్ట్‌ని డిఫరెంట్ ఫార్మాట్స్‌లో 3 ఫార్మాట్స్‌లో అట్లా కూడా రాసుకోవచ్చు.
ఇక్కడ వరకు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అండి. ఇక్కడ ఇమేజ్ అనేది మనకి ఈ ఇమేజ్ నచ్చలేదు. మన దగ్గర ఆల్రెడీ ఏదైనా గూగుల్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఏ ఇమేజెస్ లేవనుకోండి, ఇక్కడ ఎలిమెంట్స్ దగ్గరికి రావాలి. ఎలిమెంట్స్ దగ్గర ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ గ్రాఫిక్స్, ఫోటోస్, వీడియోస్ ఉన్నాయి. అలాగే ఫ్రేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎలా యూజ్ చేయాలో వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ మనము ఫోటోస్ చూద్దాం. ఈ ఫోటోస్‌లో మనకి పెయిడ్ వర్షన్ ఇవి. ఇవి కాకుండా ఫ్రీ వర్షన్‌లో ఏమన్నా ఉన్నాయో చూద్దాం. జస్ట్ ఇదొక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్‌ని తీసుకొచ్చి ఈ ఫ్రేమ్‌లో సెట్ చేస్తే ప్రాపర్‌గా ఇమేజ్ అనేది సెట్ అవుతుంది. ఇక్కడ ఎలా ఈ షేప్‌లో సెట్ అయింది అంటే ఇక్కడ ఉన్న ఫ్రేమ్స్ అండి. ఇట్లాంటి ఫ్రేమ్స్‌ని ఇది కూడా ఇట్లనే ఫ్రేము. ఈ ఫ్రేమ్‌లో మనం ఇంకొక ఇమేజ్‌ని యాడ్ చేసుకోవాలనుకోండి. ఈ ఇమేజ్‌ని యాడ్ చేద్దాం అనుకోండి. ఈ ఇమేజ్‌ని ఇట్లా పెడితే ఇక్కడ దీంట్లో వచ్చిందనమాట. ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదైనా ఫోటో మనం క్రాప్ చేయాలంటే టూల్‌ని యూజ్ చేయాలి క్రాప్ చేసేది. లేదు అంటే వదిలేయచ్చు. నెక్స్ట్ బోర్డర్ అనమాట. మనకు బోర్డర్ దీనికి యెల్లో కలర్ బోర్డర్ వచ్చింది కదా! అలా మనం దీనికి బోర్డర్ తెచ్చుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఈ గీతల దగ్గర తీసుకొని మనం ఏ టైపు బోర్డర్ కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బోర్డర్ విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసే కొద్దీ సైజు మారుతూ ఉంటుంది. లైక్ మీకు ఇలా డాటెడ్ లైన్స్ కావాలంటే డాటెడ్ లైన్స్ ఇట్లా మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్. నెక్స్ట్ ఈ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి సర్కిల్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ వచ్చేస్తుంది. ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఇట్లా మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనం యూజ్ చేసిన ఇమేజెస్ కలర్స్ ఇవి ఉన్నాయి. ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ గ్రేడియంట్ కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఇట్లా కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము టెక్స్ట్ చూసాము. టెక్స్ట్ ఎలా చేంజ్ చేయాలి అనేసి, అలాగే ఫాంట్ స్టైల్ చూసాము, అలాగే ఫ్రేమ్స్ చూసాము. ఫ్రేమ్స్లో ఇమేజెస్ ఎలా యాడ్ చేసాము, అలాగే వీడియోస్ కూడా సేమ్ అంతే. మనకి ఏదైతే ఫ్రీ వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ని ఈ ఫ్రేమ్లో యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈ హౌస్ ఉంది కదా, ఇది ఫ్రీది. ఈ ఈ ఇమేజ్ని తీసుకొచ్చి ఈ ఫ్రేమ్లో ఇట్లా డ్రాగ్ చేసి పెట్టేస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి వీడియో ప్లే చేస్తే మనకి కనిపిస్తుంది అనమాట. ఇట్లా వీడియో కూడా మనము చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ ఇప్పుడు డైరెక్ట్గా వీడియోస్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనము ఇవన్నీ మనము ఈఎంఐ ఇవన్నీ ఫాస్ట్ అప్రూవల్స్, మ్యాక్సిమం లోన్స్ ఇవన్నీ కూడా మనకు డేటా కావాల్సినట్టు చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి కాపీ చేసుకోవడం, ఈ కంటెంట్ని పేస్ట్ చేసుకోవడం. ఇట్లా మనం పేస్ట్ చేసుకోవడం, సైజెస్ చేంజ్ చేసుకోవడం ఇవన్నీ సేమ్ ఉంటాయి. నెక్స్ట్ మన లోగో ఒకటి యాడ్ చేసుకోవాలండి ఇమేజ్కి. ఇప్పుడు మీ శివశక్తి దానికి లోగో ఏది ఉంటుంది కదా, ఆల్రెడీ డిజైన్ చేసింది ఉంటే అది యాడ్ చేయండి. అలాగే ఈ కింద వచ్చేసి వెబ్సైట్, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఇవ్వాలి. బట్ ఈ ఇమేజే కాకుండా మీరు ఇంకా కొత్తగా ఇంకా ఏదైనా డిజైన్ చేయాలనుకుంటే మళ్ళీ ఈ డిజైన్స్లోకి వెళ్ళి గోల్డ్ లోన్, ఇక్కడ హోమ్ లోన్ ఇట్లా మేడం డిఫరెంట్. ఇప్పుడు మనం చేసిన స్లైడ్ ఉంది కదా మేడం, ఏంటండి? మనం ఇప్పుడు చేసిన స్లైడ్ ఉంది కదా ఆ, క్యాన్వాలో,
దాన్ని మన ఫేస్‌బుక్‌లోకి తీసుకురావాలంటే వస్తున్నాయి. ఇట్లా మళ్ళీ చేంజ్ చేసుకొని మీరు ఇంకా అంటే మంచి టెంప్లెట్లు చూసుకొని ఒకవేళ నచ్చిందనుకో ఓకే అండి. నచ్చలేదనుకో మళ్ళీ చేంజ్ చేసుకోవడం. మళ్ళీ ఇంకో టెంప్లెట్‌ని చూసుకోవడం. ఈ కాంటాక్ట్ నంబర్స్, కాంటాక్ట్ అస్ అని చెప్పి వెబ్‌సైట్, హోమ్ లోన్ గురించి ఇచ్చాడు. జస్ట్ ఇవన్నీ ఇచ్చారు. జస్ట్ ఇక్కడ మనం ఇమేజ్ చేంజ్ చేసుకోవడం. సేమ్ ఇది కూడా ఫ్రేమే. లైక్ ఇట్లా యాడ్ చేసుకొని ఇక్కడ మనం ఇమేజ్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంకొక ఫ్రేమ్ ఉంది. ఇది కూడా చూడొచ్చు. ఇది కూడా సేమ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ సైజ్ చిన్నగా ఉంది కాబట్టి మీకు చిన్నగా కనిపిస్తుంది. యాక్చువల్గా అయితే పెద్దగా చేస్తే మంచిగానే కనిపిస్తుంది దీని సైజు. ఇట్లా ఇట్లాంటి ఇమేజెస్ ఇక్కడ వచ్చేసి లోగో యాడ్ చేసుకోవాలి. ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మనం మామూలుగా యాడ్కి రన్ చేయాలంటే డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ MP4 అంటే వీడియో వస్తుంది. బట్ మనకి జేపీజీ కానీ పిఎన్జీ కానీ కావాలి. ఎందుకు ఇలా MP4 వస్తుంది అంటే ఆల్రెడీ మనం ఇక్కడ వీడియో పెట్టాం కాబట్టి వీడియో MP4 చూపిస్తుంది వీడియో ఫార్మాట్. జస్ట్ డౌన్లోడ్కి వెళ్ళి ఇక్కడ వచ్చేసి మనము జేపీజీ ఫార్మాట్, పిఎన్జీ ఫార్మాట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ స్లైడ్ అయితే రీసెంట్గా వర్క్ చేసామో ఆ స్లైడ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వచ్చేసి ఈ పేజీకి ఎందుకు ఇక్కడ సెకండ్ ఉంది. సెకండ్ పేజ్ చూపిస్తుంది. థర్డ్ పేజీ కదా మనం ఓకే మనం ఇక్కడ చూపించాం కాబట్టి ఇది చూపిస్తుంది. రీసెంట్గా ఇప్పుడు ఇది వర్క్ చేసాం మనము. ఇక్కడ వచ్చేసి మనకి లైన్స్ వచ్చేసి అలైన్మెంట్ చేసుకోవడానికి ఆప్షన్ అనమాట. ఇది జస్టిఫికేషన్, ఇది లెఫ్ట్ అలైన్మెంట్, ఇది సెంటర్, ఇది రైట్ అలైన్మెంట్, ఇది జస్టిఫికేషన్. మనం మ్యాక్సిమం లెఫ్ట్ అలైన్మెంట్ చూసుకుంటాం బట్ డిజైన్ని బట్టి మార్చుకుంటాము. ఇవి వచ్చేసి బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేసుకోవాలంటే ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లెటర్ స్పేసింగ్ అనమాట. లెటర్స్ ఇలా ఇంక్రీజ్ చేస్తే లెటర్స్ మధ్య స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది వచ్చేసి లైన్ స్పేసింగ్ అనమాట. బిట్వీన్ మనకి గ్యాప్ కావాలో ఎలా కావాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒపాసిటీ అంటే లైక్ ఇలా చేసే కొన్ని మన లెటర్స్ మొత్తం కనిపించవు అనమాట. ఇట్లా ఇది మనం టెక్స్ట్కి అంతగా యూజ్ అవ్వదు కానీ సమ్ టెక్స్ట్ ఏదన్నా బ్యాక్గ్రౌండ్లో కనిపించాలంటే అలా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇమేజెస్కి ఇది బాగా యూజ్ అవుతుంది. లైక్ ఇట్లా అంటే బ్లర్ వస్తాయి. ఇట్లా మనం ఒపాసిటీని సెట్ చేసుకోవచ్చు. యానిమేషన్స్ యాడ్ చేస్తే ఏంటంటే మళ్ళీ వీడియోకి కన్వర్ట్ అయితే ఇది మనం మళ్ళీ వీడియోస్లో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్. ఈ డౌన్లోడ్ ఆప్షన్లో మనము కరెంట్ స్లైడ్ తీసుకున్నాం. ఇక్కడ డన్. నెక్స్ట్ డౌన్లోడ్. ఇక్కడ హోమ్ లోన్ అనేది ఇప్పుడు ఏదైతే రీసెంట్గా వర్క్ చేస్తామో అది డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు డౌన్లోడ్ అయినాక మీరు ఫేస్బుక్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఇవి రేపు మిగతాది మీకు కంటిన్యూ చేస్తాను. ఇక్కడ డౌన్లోడ్ అయింది. ఇక్కడ మనం చూడొచ్చు మనం డౌన్లోడ్ అయింది. ఓకే ఇది మొత్తం వీడియో డౌన్లోడ్ అయింది జేపీసీకి. ఈఎన్జీ కరెంట్ పేజ్ వచ్చేసి మన ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయింది. ఇట్లా ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే సార్ ఈరోజు ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. రేపు మిగతా ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ ఇమేజ్ డిజైన్ అయిపోయిన తర్వాత మనము ఫేస్బుక్ యాడ్ సెటప్ చూపిస్తాను. హలో ఓకే మేడం. ఈ వెబ్సైట్ గురించి కూడా మీరు ఆలోచన చేయండి. మనకి ఎట్లా తీసుకుంటున్నట్టు సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే మనకు సిఆర్ఎం నెక్స్ట్ సిఆర్ఎం ఉంది కదా మేడం. సిఆర్ఎం నుంచి మనం యాడ్ చేసుకునేటట్టు యాడ్ అంటే ఏదైనా ఏ కంపెనీ అయినా ఓన్లీ లోడ్సే కాకుండా 2-3 కంపెనీలు కూడా చేసుకోవచ్చు అని చెప్పారు.
మనది ఓహ్! ఏముంటది. ఓకే. ఓకే సార్. ఆ విధంగా ఒకసారి చూస్తాను ఎట్లా అది చేస్తారో ఇంటిగ్రేషన్ అది ఎట్లా చేస్తారో అది మనకు ఫేస్‌బుక్ పేజెస్ కూడా మీరు రేపు నాకు షేర్ చేయాలి. దాంట్లో అంటే దాంట్లో దాన్ని ఎట్లా కనెక్ట్ చేయాలో ఒకసారి చూస్తాను దాన్ని కూడా అన్ని సెటప్స్. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. ఓకే. నేను వీడియో రికార్డ్ పేమెంట్ నేను పంపిస్తానండి. మీ క్లాస్ వీడియో పంపించండి. రికార్డ్ మీకు పంపిస్తానండి. ఓకే మేడం. ఓకే. నేను పేమెంట్ కూడా రేపు నేను పంపిస్తాను. ఓకే సార్.